ఈరోజు సింగనమల నియోజకవర్గంలోని వరి మడుగులో ఏకంగా ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ వరి నాట్లు వేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ మహిళలు కావచ్చు, లేదంటే కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మరి ఇక్కడ చాలామంది మహిళలు ఎమ్మెల్యే వచ్చి మీ దగ్గర వరి నాట్లు వేసింది, మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఏమేం చేశారు? వరి నాటింది సార్ మేడము, మడి నాటింది మేడము. మాతో పాటు నాటినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా గౌరవంగా ఉంది. మడిలోకి దిగి నాటడం అంటే అందరికీ సాధ్యం కాదు కదా, కానీ మేడము చాలా బాగా నాట అనేది వేసింది. చాలా మేడం మాత్రము ఓపికతో ఒక కై మాదిరి అంతా నాటేసింది. మాకు చాలా ఆనందంగా ఉంది, గౌరవంగానే ఉంది, చాలా సంతోషంగా ఉంది సార్. మడి నాటడం అంటే అందరితోనూ కాదు, కానీ మేడం నాటింది, చాలా ఆనందంగా ఉంది సార్. గంట ఏం చెప్తారు మా ఇప్పుడు ఇంతకుముందు ఇట్లా ఎవరైనా నాయకులు మీ దగ్గరికి వచ్చి ఈ రకంగా మీతో కలిసిపోవడం జరిగిందా? ఎమ్మెల్యే వచ్చి వరి నాటడం గురించి ఏం చెప్తారు? ఇంతకుముందు అయితే ఇట్లా జరగలేదు సార్, ఇదే ఫస్ట్ టైము. మేడం నాటు వేసుకుంటూ కూడా వాళ్ళ సమస్యలు ఏదో కూడా అడిగిందనమాట, తెలుసుకున్నారు, అంతా చెప్పినారనమాట. కొంతమంది ఫంక్షన్ రాలేదని, కొంతమంది తల్లికి వందనం రాలేదని కూడా చెప్పినారు. అవి కూడా చేస్తామని చెప్పారు మేడము. కానీ ఇట్లా చేయడం మాత్రం చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఇంకోటి మా మీరు ఇప్పుడు కూలీల సమస్యలు కావచ్చు, అంటే ఈరోజు వరి నాట్లు వేయడానికి ఎమ్మెల్యే దేనికోసం వచ్చింది అనుకోండి? వరి నాటడానికి వచ్చింది సార్. ఎందుకంటే ఇప్పుడు 10 రోజుల కిందట మేడం నీళ్ళు ఏడిపించినారనమాట. అది నిజంగానే జరిగిందా లేదా అని అది కూడా ఎంక్వైరీ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు మేడం వాళ్ళు కూడా చెప్పినట్టుగానే మేడం వాళ్ళ కష్టాలు తెలుసుకుంది, ఇది పని ఎట్లుంటుంది మేడం చెప్పినారనమాట. ఇందాక ఒక అవ్వకు చెప్పినారు. వాళ్ళు ఏం చెప్పినారు, అవ్వ నాకు ఈ కాన్సెప్ట్కి నాకు ఇంత అలసట వస్తుంది, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారని అడిగితే మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నామని. మీ కష్టానికి ఒప్పుకోవచ్చు అవ్వ, మేమైతే చేయలేమని కూడా చెప్పారు మేడం. బాగానే చేసినారు సార్, బాగా చెప్పినారు కూడా. ఇది ఎట్లా ఇది నారు ఎట్లా చేస్తారు, వడ్లు ఎట్లా మలకలు చేస్తారు అనేది కూడా కనుక్కున్నారు మేడం. ఎక్కడి నుంచి తెస్తారని కూడా అడిగినారు. అనంతపూర్ నుంచి తీసుకొచ్చుకుంటాం మేడం, మేము మలక వేసుకుంటాం, నానేసి మలక వేసుకుంటాం. 3 రోజుల తర్వాత మళ్ళీ ఇట్లా నారు వేస్తాము, నారు కొంచెం పెద్దగా అయిన తర్వాత నాట్లు వేస్తామని కూడా చెప్పినారు. ఆడుండే రైతులు చెప్పేసినారు. ఎరువు మూట్లు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లాలంటే ఇంతకుముందు ఒక బస్తాకు 300 తీసుకెళ్లాలంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో డైరెక్ట్గా ట్రాక్టర్తో ఎక్కడికే తీసుకెళ్లారు అనేది దీని గురించి ఏం చెప్తారు? మీకు చాలా ఉపయోగమే సార్. ఎందుకంటే ఇప్పుడు ఆటో నుంచి ఇటుకి రావాలన్నా కూడా 500-1000 రూపాయలు తీసుకుంటున్నారు. మాకు డైరెక్ట్గా వస్తుందంటే మాకు ఇంకా కొంచెం ఖర్చు కూడా తగ్గుతుంది కదా సార్. రైతులు అయితే చాలా సంతోషం సార్ దీని విషయంలో మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకోవాలనుకున్నా కూడా మేము దూరంగా పోయి తెచ్చుకోవాలి. ఇంతకుముందు అయితే ఊర్లో పెట్టిండ్రు కానీ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉండే. ఇప్పుడు బాగానే ఉంది, పర్లేదు, బాగుంది సార్. ఎమ్మెల్యే మాట్లాడితే ఏమనిందంటే నాకు చిన్నప్పటి నుంచి వరి నాట్లు వేయడం కళ అని చెప్పారు, ఈరోజు నాకు కళ తీరింది అంటున్నారు. సింగనమల వాళ్ళతో ఏం చెప్తారు మీరు మీ దగ్గర ఆమె ఈ రకంగా రావడం? మాకు కూడా సంతోషమే సార్. ఎందుకంటే మేడం కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేయలేదన్నారు కదా, మేడం కూడా వాళ్ళ కళ నెరవేర్చుకున్నారు. మాకు కూడా సంతోషమే సార్ ఈ విషయంలో. అయితే మా మధ్యకు వచ్చి మేడం ఇవన్నీ చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే గారు మరి ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే మీ దగ్గరికి వచ్చి ఈరోజు వరి నాట్లు సంతోషమే సార్. ఎమ్మెల్యే మేడం వచ్చినందుకు మాకు సంతోషమే. ఇంతకుముందు బాగా వచ్చింది సార్. ఏం చెప్తారు మా ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి వరి నాట్లు వేయడం తనకు తెలియకపోయినా కూడా మీ అందరితో కలిసిపోవడం దీన్ని ఎలా చూస్తారు? మేడం అయితే ఎమ్మెల్యే మేడం గారు మాకు ఇక్కడ భూముల్లోకి రావడము, నాట్లు వేయడము చాలా ఆనందంగా ఉంది సార్. తర్వాత కూలి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని కూడా వాళ్ళు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళు ఇంత ఎక్కువ వయసు ఉన్నా కూడా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు పని అంటే మేడమే ఆశ్చర్యపోయారు. మేడం కూడా నేను ఒక గవర్నమెంట్ ఎమ్మెల్యే అని లేకోకుండా వచ్చి అందరితో పాటు కలిసి చేయడము చాలా ఆనందంగా ఉంది సార్. మాకైతే నాట్లు ఎట్లా వేయాలా, యూరియా కూడా మీకు సేఫ్గా బాగా అందుతుంది కదా అనే విషయం కూడా అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు కూలి ఎట్లా మీకు అందుబాటుకు ఉన్నాయా లేదా, మీకు జరుగుతుందా లేదా అని అడిగి తెలుసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మేడం నేను ఒక ఎమ్మెల్యేని కదా, నేను రావడం ఎందుకు అనుకోకుండా కూల వాళ్ళతో పాటు కలిసి చేయడం అయితే మాకు ఆనందంగా ఉంది. అట్లా లేకుండా మేడం మనసులో చేయాలన్న ఆలోచనతో కూడా చేసినారు సార్. దిగి ఆమె అలవాటు లేకుండా కూడా మేడము దిగి చిన్నప్పటి నుండి ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఇప్పుడు మనలో దిగి చేయడం కూడా మాకైతే ఆనందంగా ఉంది సార్. ఏం చెప్తారు మా సింగనమల ఎమ్మెల్యే ఇట్లా మీతో కలిసి వరి నాట్లు వేస్తుంది అని మీరు అనుకున్నారు?
లేదు సార్, అస్సలు అనుకోలేదు. మేడం యాక్చువల్గా అయితే మేడం చూస్తే అలా వాళ్ళు అలాంటి పనులు చేసేదానిలాగైతే కనిపించదు. కానీ ఇప్పుడు మాకంటే కూడా చాలా బాగా యాక్టివ్గా మరినాట్లు వేసినారు మేడం. అసలు ఇంత పొద్దున్నే రావడము ఇంకా ఆశ్చర్యమే సార్. ఇంతకుముందు ఎవరు ఇంత ఇలాగ చేసింది లేదు. అది కాకుండా మళ్ళీ ఇంతకుముందు 10 years 15 years కూడా మళ్ళీ బీళ్ళు ఉండేవి సార్. ఆ బీళ్ళు లేకుండా మా ఊరికి ప్రతి సంవత్సరం ఇట్లే పంటలు పండించుకుంటే సింగనమల అనేది ఏమాత్రము కరువు లేకుండా వెళ్ళిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా చెరుకు నీళ్ళు ఇప్పించి చేస్తే మేడం పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అనేది నా ఒపీనియన్ సార్. అట్లాగే రోడ్లో మళ్ళల్లో రోడ్ వేస్తేనా వెహికల్స్ పోవడానికి లేదు సార్, మనిషి ఎత్తుకొని వెళ్ళాలి. ఇప్పుడు అప్పట్లో అయితే చేసేవాళ్ళు, ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు మనిషి ఒక బస్తాని ఎత్తుకొని పోయి టైం వేస్ట్, అది కాక అలసట ఎక్కువ. అది రోడ్ వేసారంటే వెహికల్స్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అదొకటి శాంక్షన్ చేయిస్తే మేడం అది ఎప్పటికీ మేడం పేరు నిలిచిపోతుందని నా ఒపీనియన్ సార్. ఇంకొకటి ప్రతి సంవత్సరం నీళ్ళు ఇప్పించాలని, మా ఊరు కరువు లేకుండా చేయాలని కోరుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు హెచ్ఎల్సీ నీళ్లు ఇప్పించడం ద్వారా, ఎందుకంటే ఇప్పుడు సింగనమల నియోజకవర్గంలో రైతులు చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి చాలా ఉపయోగపడుతుందంట. అవును సార్, ఇప్పుడు మేడం ఈ సంవత్సరము నీళ్ళు వదిలారు. ప్రతి సంవత్సరం కూడా అలాగే ఇప్పిస్తే చాలా యూజ్ అవుతుంది సార్. ఎక్కడ మన నియోజకవర్గంలో సింగనమల అంటే బ్యాక్వర్డ్ ఏరియా, అది పేరు పడిపోయింది సార్. ఆ పేరుని మేడం లేకుండా చేస్తే మేడం పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. సింగనమల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మేడంని మనసులో గుర్తుపెట్టుకుంటారు అనేది నా కోరిక సార్. మర్చిపోరు సార్. చాలా బ్యాక్వర్డ్ ఏరియా సార్ సింగనమల. మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే సింగనమల మాత్రం చాలా బ్యాక్వర్డ్గా ఉంది. ఈ సంవత్సరం మేడం నీళ్ళు ఇప్పేయడం వల్ల కొంచెం యూస్ సార్. ప్రతి సంవత్సరం కూడా అలాగే చేస్తే మేము కూలీలు అనేది బయటికి వెళ్ళలేరు సార్. బయటికి వెళ్ళి పని చేసుకోకుండా మా ఊర్లో మా ప్రజలకి ఇక్కడే వర్క్ దొరుకుతుంది. అది నా కోరిక. నీళ్లు రెగ్యులర్గా వస్తే వలసలు వెళ్ళకుండా కూడా ఇక్కడే పనులు చేసుకోవచ్చు అంటారు. పనులు చేసుకోవచ్చు సార్. వలసలు అనేది నివారించబడతాయి సార్. ఆటోలకి వెళ్ళి చాలామంది కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి, వాళ్ళ ఇంట్లో ఎర్నర్ని లాస్ అవుతున్నారు. అట్లా కాకుండా ఇక్కడే మాకు రీసోర్స్ చూపిస్తే బాగుంటుంది సార్. ఇంకా రైతు పరంగా కాకుండా సింగనమల్లో ఇంకా ఏదైనా కూడా ఫ్యాక్టరీ ఏదైనా ఏర్పాటు చేస్తే అది కూడా యూజ్ అవుతుంది సార్. మేడం పేరు ఇంకా నిలబడిపోతుంది. అది కూడా మేడం దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎమ్మెల్యే వచ్చి మీ రైతులతోనూ రైతు కూలీలతోనూ కలిసి వరి నాట్లు వేయడం ఎలా చూస్తారు? స్వయాన కష్టం చేసే వాళ్ళకు తోడుగా నేను పోయి వారి కష్టం ఎలా ఉంటుందో చూడాలనే ఆకాంక్షతో ఎమ్మెల్యే గారు మా మండలానికి వచ్చినందుకు చాలా గర్వపడుతూ సంతోషపడుతూ ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ అంతా కూడా ఆనందంగా వ్యక్తం చేయడం, అది మేము చూస్తూ చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఈనాడు ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు పోరాడితే కాదు, ఈ నియోజకవర్గంలో 175 మంది ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తే ఇది ఇట్లే సస్యశ్యామలంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసము అందులో భాగంగా నేను ముందున్నానని మా శ్రావణి గారు తెలియజేస్తూ, మాకందరికి కూడా నేను ఎప్పుడు ఏ పని పడినా ఇక్కడ ఈ రైతులకు నీరు తక్కువ వస్తే హెచ్ఎల్సీ నుంచి రిక్వెస్ట్ చేసి ఇడిపిస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ రస్తాను వదులుతానని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని సమస్యలు అడిగితే సమస్యలను సంపూర్ణంగా తీర్చి ముందుకు నడుస్తానని ధ్యేయంగా సంపూర్ణంగా అందుకో ఈ 6 మండలాల్లో కూడా ఈ మండలం వెనకందులో ఉంది. ఈ మండలాన్ని తప్పకుండా ఒక సస్యశ్యామలం చేస్తానని అభిప్రాయ సంకల్పంగా తెలియజేసేందుకు మేమందరం గర్విస్తూ చాలా సంతోషపడుతున్నాం. అంటేనే చాలా చోట్ల చిన్న చూపు చూసే పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్లో అందులో ముఖ్యంగా ఇప్పుడు మీకు హెచ్ఎల్సీ నుంచి కూడా నీళ్లు వదిలించారు ఎమ్మెల్యే అంటున్నారు. ఈరోజు మీ దగ్గరకు వచ్చి వరి నాట్లు వేశారు. దీన్ని ఎలా చూస్తారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మళ్ళీ ఇప్పుడు కూడా పంటకు నీళ్ళు తక్కువ వస్తాయని మన ఎమ్మెల్యే మేడము హెచ్ఎల్సీ వాళ్ళతో మాట్లాడి, ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి ఒక వారం నీళ్ళు ఇచ్చడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వరకు కూడా ధైర్యంగా అయితే మన ఎమ్మెల్యే మేడం ధైర్యంతోనే మేమంతా పంట పెట్టుకున్నాము. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే మేడం అని అదే మనకి పిలిపించి మేడంతో కూడా, మేడం అంటే ఒక దేవునితో సమానం కాబట్టి ఎమ్మెల్యే మేడం అడుగు పెడితేనే మన ఆయకట్టు కింద కూడా పంట బాగా పండుతుందనే ఉద్దేశంతోనే మేడం పిలిపించి ఒక నాటు కూడా వేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే మేడం మన ఆయకట్టు కింద మాకు రస్తా సరిగ్గా లేకపోతే కూడా రస్తా కూడా మేము చేపిస్తామని కూడా ఆమె మాకు మాట ఇచ్చడం జరిగింది. సింగనమల నియోజకవర్గం మహిళలు చెప్తున్నది ఒకటే, ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ ఏకంగా వచ్చి మాతో కలిసి వరి నాట్లు వేయడం, అందులో ముఖ్యంగా వరి మడుగులేకి దిగి, ఎందుకంటే తనకు అలవాటు లేని పని అయినప్పటికీ కూడా తను దిగి చేయడం అనేది చాలా మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. అందులో ముఖ్యంగా మాతో కలిసి చేయడం, అందులో మా సమస్యలు, మా రైతాంగం కావచ్చు, లేదంటే ఇక్కడ ఒక పెద్ద ఆవిడని వరిమళ్ళు వేస్తున్నటువంటి
సమయంలో మీరు ఏ వయసు నుంచి పనిచేస్తున్నారు అనేది కూడా ఇటువంటివన్నీ వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం అనేది మాకు చాలా సంతోషించదగ్గ విషయం. అయితే మరొకటి ఇక్కడ కొన్ని, ఎందుకంటే ఈ సంవత్సరం నీరు ఇప్పించారు, ప్రతి సంవత్సరం ఇది ఇలాగే కొనసాగితే మాత్రం సింగనమల నియోజకవర్గంలో చాలామంది రైతాంగం, ఎందుకంటే రైతులు పనులు చేసేటువంటి చాలామంది ఉన్నారు కాబట్టి వారిని ఆదుకున్న వాళ్ళు అవుతారు. ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి వలసలు వెళ్లకుండా, లేదంటే ఎందుకంటే వలసలు వెళ్ళిన సమయంలో చాలామంది రోడ్డు ప్రమాదాల్లో కూడా బారిన పడుతున్నారు కాబట్టి కుటుంబం ఏకాకి అవుతుంది. ఇటువంటివన్నిటిని కూడా ముఖ్యంగా వరి మడుగు ఈ ప్రాంతంలో కూడా రోడ్డును కూడా శాంక్షన్ చేయించాలని వారు ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఏది ఏమైనా మాత్రం ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ మాతో కలిసి ఈ వరి నాట్లు వేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి ఇక్కడ మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకెనాయుడు, RTV, అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.